హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు పొటాటోస్ డోనట్స్ చూపిస్తున్నానండి. ఇవి చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. నేను ముందుగా పొటాటోస్ని 3 తీసుకొని ఇలా బాయిల్ చేసుకున్నానండి. వాటిని పొట్టు తీసేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చండి, కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలనేమి లేకుండా మ్యాష్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకొని యాక్టివ్లో ఉంచుకోండి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకోవాలండి. ఒరిగానో సీడ్స్ ఉంటే అవి కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు ఫ్లేక్స్ కూడా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. వీటన్నింటినీ ఒకసారి మొత్తం అంతా కలిపేయాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలపాలండి. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్ టైంలో చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోనికి ఇప్పుడు సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందులోనికి నేను 4 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నానండి. వాటిని ఇలా వాటర్లో ఒకసారి ముంచేసి వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసి ఆ బ్రెడ్ పీసెస్ని ఈ ఆలు మిశ్రమంలో వేసేసి మొత్తం అంతా కలిపేయాలండి. ఈ బ్రెడ్ పీసెస్కి వాటర్ ఏమీ ఉండొద్దండి, అందుకని గట్టిగా పిండేయాలి. వాటరు కొంచెం ఎక్కువైనా కానీ పిండి మనకి లూజ్ అయిపోతుంది. అలా లూజ్ అవ్వకుండా మనము బ్రెడ్ పీసెస్ని ఇలా గట్టిగా పిండేసుకోవాలండి. ఒకవేళ లూజ్ అయిపోతే మాత్రం మళ్ళీ ఇంకా కొన్ని బ్రెడ్ పీసెస్ని మాత్రం వేసుకోవాలండి. వేరే పిండి కలిపేస్తే మాత్రం టేస్ట్ మారిపోతాయండి. కాబట్టి బ్రెడ్ పీసెస్ని మాత్రమే వేసుకోవాలండి. తర్వాత ఇదంతా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలండి. కలిపేయాలండి. తర్వాత 2 చేతులకి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అరచేతిలో ఇలా ప్రెస్ చేసుకోవాలండి రౌండ్గా. తర్వాత మధ్యలో ఒక హోల్ చేసేసి ఆయిల్లో వేసుకోవాలండి. నేను ఆయిల్ ముందుగా హీట్ చేసి పెట్టుకున్నాను, ఆయిల్లో వేసుకున్నాను. ఇవి పల్చగా చేయకూడదండి, కొంచెం మీడియం సైజులో చేస్తే పొంగుతూ చాలా బాగా ఉంటాయండి. ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. డోనట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు చేతిలో ప్రిపేర్ చేయటం రాకపోతే మీరు ఒక పాలిథిన్ కవర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ తీసుకొని మీరు ఇలా ప్రెస్ చేసి వేసుకోవాలండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి. చూడండి, చాలా పొంగుతూ చాలా బాగా వచ్చాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్లా చేసి పెడితే మనము ఆఫ్టర్నూన్ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో చాలా ఈజీగా చేయొచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.